చిత్తూరు జిల్లాలో పోలీసుల ఓవర్ యాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. పుంగనూరు మండలం చెదళ్లలో బీసీవై కార్యకర్తను గంగవరం సీఐ కృష్ణమోహన్ చెప్పుతో కొట్టారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ నిర్వహించనున్న ధర్మ పోరాట సభకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సభ నిర్వహిస్తామని కార్యకర్తలు పట్టుబట్టారు. దీంతో బీసీవై శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంతో శాంతియుతమైన వాతావరణంలో పూర్తిగా ప్రైవేటు స్థలంలో మేము ఏర్పాటు చేసుకున్న సభకు అడ్డంకులు సృష్టిస్తూ పోలీసులు యూనిఫామ్ వేసుకొని వచ్చి రౌడీయిజం చేస్తూ నా మీద, నాకు సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసే కార్యక్రమం చేసి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. గత 4.5 సంవత్సరం నుండి రామచంద్రారెడ్డి పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇదే కార్యక్రమం చేశారు. ఈ రోజు ఇదే చేస్తున్నారు. ఇంకొక 2 నెలల్లో రామచంద్రారెడ్డిని, అతని కుటుంబ సభ్యుల్ని ఇంటికి పంపించడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రారెడ్డి గత 4.5 సంవత్సరం నుండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, భూ కబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహించి ఎంతో ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలను అన్ని రకాలుగా వేధించే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి 2 నెలల్లో అంతం పలకబోతోంది. ఇలాంటి పిరికిపంద చర్యలకు ఈరోజు ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెదళ్లలో బీసీవై కార్యకర్తను గంగవరం సీఐ కృష్ణమోహన్ ఎందుకని చెప్పుతో కొట్టారు? సభకు అనుమతి లేకపోతే అది మాటల్లో చెప్పాలి, కానీ ఎందుకని చెప్పుతో కొట్టేంత దూరం తీసుకెళ్లారు? దీనికి సంబంధించి పోలీసులపై ఏమైనా కేసు నమోదు చేశారా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, గంగవరం మండల పరిధిలో చెదళ్ల గ్రామంలో ఈ రోజు రేపు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించడానికి, రైతు గర్జన పేరుతో కార్యక్రమం నిర్వహించడానికి బీసీవై నేత రామచంద్ర యాదవ్ అక్కడ ఒక ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి పోలీసులు అనుమతి లేదని చెప్పడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పోలీసులు కొంత శృతి మించి ఏకంగా ఒక బీసీవై కార్యకర్తను చెప్పుతో కొట్టడం జరిగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మొత్తం మీద దీనికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బీసీవై నేత इसमें नो वारंट मालूम है।